మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ ఏంటి అంటే మెడికల్ కాలేజెస్ అనేది అది ఏదైతే తీసుకురావడం చాలా కష్టమైన పని అది. కానీ మన నాయకుడితో సాధ్యమైంది అది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తుండగా ఒక్క మెడికల్ కాలేజ్ తగ్గిపోయాడు. ఎందుకంటే అతనికి మా పేదవాళ్ళు చదువుకుని డాక్టర్లు అవడానికి ఇష్టం లేదండి. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు డాక్టర్ అవ్వాలని కల ఆయన నెరవేరుద్దామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 70 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బిజినెస్లు చేసుకోవడం కోసం ఏది ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఒకటే చెప్తున్నాము, మీరు కనుక ఏదైతే ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఆపకపోతే అదే మరి రానున్న రోజుల్లో ఏదైతే మేము ఉన్న మొత్తం ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ ఏది అండ్ మొత్తం జిల్లా కలెక్టర్ ఆఫీసులని అదేవిధంగా రాష్ట్ర రోకలు బందులు చేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తామని కోరుకుంటున్నాం. అందరికీ జైభీం. ఈరోజు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే కార్యక్రమం మీద మరి దళిత సంఘాలన్నీ కూడా ఉద్యమించడం జరిగింది. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత ఆలోచన చేస్తే చరిత్రలో ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యా వైద్యం అందించాలనే తపంతో రాజశేఖర రెడ్డి గారు పునాది ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 10 ఇంతలు చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి అవ్వలేదు. ఏదైతే ఈ విషయం ఉందో, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అభివృద్ధి చెందాలంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడికి రావాలి, కొన్ని కాలేజెస్ కానీ, వ్యాపారవేత్తలు కానీ, కొన్ని కంపెనీస్ కానీ రావాలి. మరి అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ కాదు, పాడైపోతున్న పతనంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి ఏదో మూలుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏ కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం మరి ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉండి కూడా మరి అట్లని ప్రైవేటీకరణ చేస్తే ఎవరైతే పేదలు, మధ్యతరగతి వారు వాళ్ళని విద్యకు దూరం చేయాలి. ముందు అందరికీ తెలిసిన విషయమే. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్లో ఇంగ్లీషు వద్దని చెప్పిన ఈ వ్యక్తులే మరి ఈరోజు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా మరి ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డారు. ఒకసారి ఆలోచించండి రాష్ట్ర నాయకులారా, పాలకులారా. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చదువుకు ముందెళ్తున్నారనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా అనగదక్కాలని ఒకే ఒక ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలని కోరుకుంటూ మరి ఇదే ఆపకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై భీమ్. మరి ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో నరసాపురం ముదునూరు ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఆపకపోతే రానున్న రోజుల్లో ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఏదో కాదు, అందరూ కూడా రోడ్డెక్కి వాళ్ళ గలం ఇప్పించే రోజులు దగ్గరలో కూటమి పార్టీకి ఉన్నాయని చెప్పి ఈ సమాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదల పాలిట పెన్నిధులు. కాబట్టి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రవేశపెట్టలేదు. అటువంటిది ఒక 4-5 సంవత్సరాల వ్యవధిలో, 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయినా కూడా 3 సంవత్సరాల వ్యవధిలోనే 17 మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తెచ్చిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో ఎవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కంఠాపదంగా మనం చెప్పగలం. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, పేదవాడు చదువుకుంటే మీ కూటమి ప్రభుత్వానికి ఎందుకంత అక్కసు. అదే కార్పొరేట్ లో చదువుకుంటే, కోట్లు ఖర్చు పెట్టి చదువుకుంటే వాళ్ళ హాస్పిటల్ కూడా వాళ్ళ ఫీజులు కోట్లలో ఉంటాయి. అదే ఒక పేదవాడు చదువుకుంటే ఆ కష్టం విలువ వాడికి తెలుసు. కాబట్టి వైద్యాన్ని కూడా అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఒక ఆలోచనతో పుట్టిన ఈ మెడికల్ కాలేజీల ఉద్యమం ఈ రోజు ఎక్కడితో ఆగదు. ఇది అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి ఈ సమాముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్యంగా మెడికల్ కాలేజీ మీద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము నిరసన కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటి రాష్ట్రం ప్రకటించినటువంటి దాని సందర్భంగా ఈరోజు నరసాపురం పట్టణంలో అందరూ కూడా నియోజకవర్గ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 17 మెడికల్ కాలేజీలు చేయటం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల కాంట్రాక్ట్ పీపీపీ అనే పేరు మీద కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. జగన్ గారి హయాంలో 7 మెడికల్ కాలేజీలు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి, క్లాసులు జరుగుతున్న దాంట్లో.
ఇంకా మిగతా 10 కాలేజీలు సుమారుగా 30-40% పునాదులు వేసి బేస్మెంట్ వేసి ఎక్కడికక్కడ పిల్లలు వేయటం రన్నింగ్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు మారటంతో కొంత అయోమయం జరిగింది. అయినప్పుడు కూడాను వీళ్ళు ఏం చేశారంటే పెత్తందారులకి బడా పెద్ద క్యాపిటలిస్ట్కి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రస్తుతం ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఆదాయమే ఆదాయం. అంటే కూటమి ప్రభుత్వానికి కేవలం పైసలే డబ్బులే కావాలి. దీంట్లో ఏంటంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను అది కరెక్ట్ కాదు. దాన్ని ఆ విధంగా చేయడం అనేది పద్ధతి కాదు. ఒకవేళ